గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో సిఐడి అధికారులు కొన్ని పత్రాలు తగలబెట్టడం కలకలం రేపుతోంది. నిప్పు పెట్టిన వాటిలో హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాడేపల్లి సిట్ కార్యాలయ ప్రాంగణంలో వివిధ కేసులకు సంబంధించిన పలు కాగితాలు తగలపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తగలపెట్టక ముందు సదరు కాగితాలపై హెరిటేజ్ సంస్థ లోగో స్పష్టంగా కనిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆ కాగితాల్లో ఉంది. వందల కొద్ది కాగితాలను ఓ సంచిలో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు వారే స్వయంగా వాటికి నిప్పంటించారు. కాగితాలన్నీ పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉన్నారు. కొన్ని కాగితాలు ఎగిరిపోతుంటే కర్రతో వాటిని మంటల్లోకి లాగారు. తగలబెట్టే సమయంలో చంద్రబాబుకు సంబంధించిన పత్రాలివి అంటూ వారు మాట్లాడుకున్న మాటలు సైతం బయటకు వచ్చాయి. సార్ ఏడన్నారు? సార్ చెప్తారా? ఈ పత్రాలు దహనం చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ కార్యాలయ సిబ్బందే హెరిటేజ్ సంస్థకు చెందిన పలు కాగితాలను తగలబెట్టారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. పత్రాలు తగలబెట్టిన వీడియోలు కొందరు చిత్రీకరిస్తున్నారని గమనించిన సదరు వ్యక్తులు ఆ వీడియోలు ఫోన్లలో నుంచి తొలగించాలని, అవి తమకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. సిట్ అధిపతి రఘురామిరెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా వారిని బెదిరించే యత్నం చేశారు. రఘురామిరెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తున్నాయి. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ అనేక మందిపై ఒత్తిడి తెచ్చిన ఘటనలు గుర్తు చేస్తున్నారు. గత ఏడాది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసి వరుసగా 2 రోజులు విచారణకు పిలిచింది. విచారణ అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించి తనని బెదిరించారని అప్పట్లో లోకేష్ సిఐడిపై ఆరోపణలు చేశారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు. ఇప్పుడు సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో రఘురామిరెడ్డి పత్రాలు తగలబెట్టించారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకి పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారనే చర్చ జరుగుతోంది. అందుకే పత్రాలన్నీ దగ్ధం చేయమని ఆదేశాలిచ్చారని తెలుగుదేశం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హెరిటేజ్ ఎదుగు చూడండి బా. 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 హెరిటేజ్ ఎదుగు చూడండి బా.